పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అమరావతి ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు బాలకోటయ్య తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఒక బోర్ పిస్టల్, ఒక రివాల్వర్, అలాగే ఒక డబుల్ బ్యారెల్ గన్ పోలీసులు స్వాధీనం చేసుకోవటం జరిగిందని, వాటిని తిరిగి ఇప్పించాలి అని చెప్పి ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఒక ప్రజాప్రతినిధి వద్ద 3 ఆయుధాలు ఉండటం ఏంటి? పెద్దిరెడ్డి ఏమైనా రౌడీనా, రాజకీయ నాయకుడా? ఆయన అసలు ప్రజాప్రతినిధేనా? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి వద్ద 3 ఆయుధాలు ఉండటం ఏంటి? అవి కావాలని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళటం ఏంటి? ఈ ఆయుధాలు పెట్టుకుని ఎవరిని బెదిరిస్తున్నారు? వీటిని పెట్టుకుని కదా వీళ్ళు ఇసుకను దోచేసింది, మైనింగ్లో పూర్తిగా అవినీతికి పాల్పడింది, మైనింగ్లో కోట్లకి కోట్లు మింగేసింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నేను హైకోర్టుని విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఆయుధాలు పెద్దిరెడ్డికి ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఆయుధాలు ఉండటం ప్రమాదకరం. సో ఆయన ఒక ప్రజాప్రతినిధి కాబట్టి, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆయుధాలు ఇవ్వద్దు అని చెప్పి ఆయన కోరటం జరిగింది.